నమస్తే. దేశంలో జంజీల పాత్రపై ప్రధానంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. నిజంగా మొన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించింది అయితుంది. ఇక జంతర్ మంతర్ దగ్గర జరిగిన యువత పెద్ద ఎత్తున రావడం, ఏకంగా విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసేంత పరిస్థితి తీసుకురావడంతో ఈ అంశానికి చాలా ప్రాధాన్యత కూడా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో బీహార్ రాష్ట్రంలో బంకింపూర్లో జరిగిన బైపోల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడంతో అన్ని అంశాలు కూడా ఒకదాని తర్వాత ఒకదానికి లింక్ ఉన్నట్లుగా కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. మరి జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వస్తున్న చర్చపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్ నమస్కారం. సార్ సతీష్ గారు, మీకు వీక్షకులకు నమస్కారం. ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా చాలా పేరుంది. 2014లో బీజేపీ విజయం సాధించడంలో చాలా కీలకమైన పాత్ర. ఆ తర్వాత బయటికి రావడం, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఆయన ఐపాక్ ద్వారా సేవలు అందించారు. లాస్ట్ టైం జరిగిన సాధారణ ఎన్నికల్లో తీవ్రంగా భారీ స్థాయిలో మొత్తం ఒక్క సీటు కూడా సాధించకుండా ఓడిపోయారు. మొన్న జరిగిన బైపోల్లో మాత్రం అద్భుతమైన విజయం సాధించారు. అద్భుతమైన ఎందుకు అంటున్నా అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సంబంధించిన నియోజకవర్గం నుండి గెలుపొందడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? సతీష్ గారు, మేజర్గా ఇది భారతదేశంలో మారుతున్న ఓటింగ్ సరళికి ఒక సింబల్గా చూడాలి. జంజీ విజయంగానే దీన్ని గుర్తించాలి. దీనికి కూడా దానికి లింక్ ఉంది. దానికి ఒక కారణం ఏంటంటే మనకి బంకీపూర్ విజయం అనేది మిగతా విజయాలకి భిన్నమైంది. ఒకటి, 30 సంవత్సరాల నుంచి బంకీపూర్ అనేది బీజేపీ కంచుకోట. మొత్తం బీహార్లో వెస్ట్ పాట్నా అంటాం ఒకప్పుడు దీన్ని. ఓకే. అత్యధిక ఎంప్లాయీస్ అంటే చాలామంది ఉద్యోగులు ఆ ప్రాంతంలో ఉంటారు. అత్యధిక పట్టభద్రులు ఆ ప్రాంతంలో ఉంటారు. అట్లాగే విద్యార్థికులు ఆ ప్రాంతంలో ఉంటారు. అక్షరాస్యత కూడా మిగతా బీహార్ ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఎక్కువ. 30 సంవత్సరాల నుంచి బీజేపీ ఏం చెప్పుకుంటూ వచ్చేదంటే అత్యధిక విద్యావంతులున్న ఈ ప్రాంతం 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని గెలిపిస్తుంది కాబట్టి ఇది మాకుండే ఒక సుగుణమైన అంశంగా వాళ్ళు ప్రచారం చేసుకునేవాళ్ళు. రెండో అంశం ఏంటంటే మనకి ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వదిలేసిన సీట్, అది జాతీయ అధ్యక్షుడు వదిలేసిన సీట్ని మామూలుగా జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన వారు గెలుచుకున్నారు. మూడో అంశం ఏంటంటే జనరల్గా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళే గెలుస్తుంటారు. ఉప ఎన్నికల యొక్క ట్రెండ్ అట్లా ఉంటుంది. 90% బీహార్లో అధికారంలో బీజేపీ, కానీ ఓడిపోయింది మాత్రం బీజేపీ. ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం కనపడతా ఉందంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో గెలిచిన విక్టరీగా మనం చూడాలి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎందుకు జంజీ ఈ ఎన్నికను ప్రభావితం చేసిందని మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నిజంగా సంబంధం ఉందన్నప్పుడు సంబంధం ఉందని మనం భావించాలి. ఎందుకోసం అంటే జంజీకి సంబంధించిన ఒక గొప్ప ప్రొటెస్ట్ అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల టైంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎప్పుడు ఎక్కడ ఫేస్ చేయలేదు. దాని తర్వాత జరిగిన ఎన్నిక ఇది. అట్లాగే విద్యార్థుల మీద AK-47 ఉపయోగించి కాల్పులు జరిపిన సందర్భం భారతదేశంలో ఎక్కడా లేదు. బీహార్లో జరిగిన సంఘటన AK-47 ఉపయోగించారు. అలాగే విద్యార్థి ఉద్యమం రాజీనామా చేసిన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మేము చర్చలు ముగిశాయి, మా టెంట్ ఎత్తేస్తామని వాళ్ళు వెళ్ళిపోయినారు. హూందాగా వెళ్ళిపోయిన తర్వాత మన విద్యార్థులు హంట్ చేసి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో జంజీ యూత్లో బీజేపీ పట్ల ఒక రకమైన అపనమ్మకం ఏర్పడేది. అంటే మీరు రాజీనామా చేస్తే మేము ఆందోళన విరమిస్తూ ఉన్నారు, రాజీనామా చేస్తారు, ఆందోళన విరమించారు, ఉన్నతంగా వెళ్ళిపోయినారు, ఎక్కడ విధ్వంస సంబంధించిన సంఘటనలు ఏమి జరగలేదు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ మీద అటాక్స్ మొదలుపెట్టారు. చేయడమే కాకుండా మొత్తం ఆర్టీ చట్టాలను ఉపయోగించి అభిజిత్ దీప్కే ఎక్కడ చదివాడు, స్కాలర్షిప్ ఎక్కడి నుంచి వచ్చాయి, సహాయం ఎవరు చేశారని మొదలుపెట్టారు. ఒక్క ప్రశ్న అడిగాడు, దిమ్మ తిరిగిపోయే ప్రశ్న. నేను ఎట్లా చదువుకున్నాను, ఏ స్కాలర్షిప్ ఉపయోగించుకున్నాను, ఎవరి సహాయంలో చదువుకున్నాను చెప్తాను, కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన డిగ్రీలో ఉండే వాస్తవికత, డిగ్రీకి సంబంధించిన పట్టాన్ని తీసుకొచ్చి చూపెట్టగలుగుతారా బయట ప్రపంచానికి అడిగారు. బీజేపీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే యువత ఈరోజు భారతదేశంలో ఒక మార్పుకు సంకేతంగా మారింది. అన్ని రోజుల సంఘర్షణ జరిగినా కూడా ఎక్కడ సంక్షోభం జరిగినట్టుగా మనం చూడలేదు. హుందాగా వచ్చారు, హుందాగా వెళ్ళిపోయినారు. అట్లాగే తమ ఆందోళన ప్రకటించడం, తమ కోరికలను ప్రకటించడం ఎక్కడ రాజీ పడలేదు. సోనామ్ వాంగ్చుక్ లాంటి వాళ్ళను ఈరోజు పర్యావరణవేత్తలను తీసుకొచ్చి దీక్ష చేసి వాళ్ళ మద్దతులు మేధావులు కూడా మాతో ఉన్నారనే విషయాన్ని ప్రకటించారు. ఇవన్నీ తర్వాత ఎన్నిక జరిగింది. అక్కడ ఆ ఎన్నిక ఒక జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన ప్లేస్ జరిగింది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా ఒకటే స్లోగన్ ఇచ్చాడు. ఏమన్నాడు?
ఓ యువత మీరు 10,000కు 15,000కు బీహార్లో వెళ్ళిపెట్టి భారతదేశం అంతా విస్తరించుకోబోతున్నారు. ఆ 10,000 ఇన్కమ్ను 15,000 ఇన్కమ్ను మనం బీహార్లో క్రియేట్ చేయలేమా? అసలు యువత ఉపాధి అవకాశాల మీద బీజేపీ గవర్నమెంట్కి ఏమైనా కనీసం ఒక ప్లానింగ్ స్ట్రాటజీ ఉందా? దాన్ని మనం చర్చలోకి తీసుకురాలేమా? నేను గెలిస్తే యువతకు సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తాయి, బీజేపీ గెలిస్తే యువతకు సంబంధించిన విషయాలు చర్చలోకి రావన్నారు. యువతకు సంబంధించిన విషయాలు చర్చలోకి రావాలనుకున్నారు కాబట్టి దాని మీద డిమాండ్ చేసిన ప్రశాంత్ కిషోర్ని గెలిపించారు. కాబట్టి ఈ విజయంలో జంజీ పాత్ర ఉన్నట్టుగానే మనం భావించాలి. సరే, ఎక్కడో ఒక చిన్న నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక, అలాగే ఉప ఎన్నికలు అనేవి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. స్థానిక అంశాలతో కూడిన పరిస్థితుల్లో కూడా అక్కడ ఓటింగ్ ఉంటుందని కూడా ఒక విశ్లేషణ ఉంది. మీరేమో మొత్తం ఢిల్లీలో జరిగిన దీక్షలకు, ఢిల్లీలో జరిగిన నిరసనలకు, నిరుద్యోగులపైన జరిగిన కేంద్ర విధానాలపై అక్కడ ప్రభావం చూపుతుందని మీరు అంటున్నారు. నిజంగా ఎట్లా అయితే సార్ అక్కడ? అంటే ఉప ఎన్నికలు అనేది ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి కదా వాస్తవంగా. కానీ ఇంతకుముందు చెప్పిన నేను వెస్ట్ పాట్నా, ఇప్పుడు చెప్పిన మనకి నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేశాను. మరొక విషయం అంటే తదియా అని ఇంకొక నియోజకవర్గం ఉంది మధ్యప్రదేశ్లో. అక్కడ మనకి రాజేశ్వరి అనే ఒక అతను, రాజేంద్ర రాజేశ్వరి భారతి అనే అతను అంతకుముందు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసి ఆయన డిస్క్వాలిఫై చేశారు. మన దగ్గర మీనాక్షి నటరాజన్ గారిని ఎట్లయితే డిస్క్వాలిఫై చేశారో అట్లా ఆయన చేశారు. చేస్తే అతను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారు. అయితే గణేష్ శ్యామ్ అనే కొత్త అభ్యర్థి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అధికారుల పార్టీ బీజేపీ సామ దాన దండోపాయాలు ఉపయోగించి అతను ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ గమ్మత్ ఏంటంటే మన సేమ్ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను రీగైన్ చేసుకుంది. అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత మనకి మధ్యప్రదేశ్లో కూడా జరిగింది. కాబట్టి మనకి ఏం చెప్తున్నాయంటే భారతీయ జనతా పార్టీకి ఎంత ఎదిగే అవకాశాలు అన్ని ఉపయోగించుకుంది. 22 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు బీజేపీ కొత్తగా గెలిచేది ఏం లేదు. బీజేపీ డిక్లైనే స్టార్ట్ అవుతుంటుంది. ఆ డిక్లైన్ లో మొదటి వికెట్ గా దీన్ని చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వెస్ట్ పాట్నా నియోజకవర్గం ఏదైతుందో ఆ నియోజకవర్గంలో కేవలం యూత్ మీదే ఫోకస్ చేశారు. ఎవరు? స్ట్రాటజిస్ట్ గా ఉండే ప్రశాంత్ కిషోర్. ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ తన గొప్పతనాన్ని చేసుకొని ఇక్కడ గెలిచిన అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు బీజేపీ చెప్పుకున్నది. కానీ యూత్లో ఎజెండాగా తీసుకున్న వ్యక్తి గెలిచాడు. కాబట్టి సహజంగా యూత్ విజయంగానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇంకో దగ్గర డిస్క్వాలిఫై చేసి ప్రలోభపెట్టి భయపెట్టి చేసి అసలు ఎన్నికల్లో అభ్యర్థి లేకుండా చేసే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ 2 విజయాలు ఏవైతున్నాయో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినా ఆ ప్రత్యేక పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారలేదు తప్ప అనుకూలంగా మారలేదు. దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తమ అపజయాన్ని మీద కామెంట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. మేము డిబేట్లో పోయినప్పుడు, పత్రికల్లో చూస్తున్నప్పుడు, జాతీయ స్థాయిలో డిబేట్ జరుగుతున్నప్పుడు అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతిస్పందన ఎక్కడా కనబడట్లేదు. అందుకోసమే అమిత్ షా గారు పార్లమెంట్కి రావట్లేదు, మోడీ గారు పార్లమెంట్ రావట్లేదు, ఒక హోమ్ మినిస్టర్ అట్లాగే ప్రైమ్ మినిస్టర్ లేకుండా పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే పార్లమెంట్ ఫేస్ చేసినట్టు కూడా ఈరోజు అధికార పక్షం బీజేపీ సిద్ధంగా లేదనేది మనకు క్లియర్గా కనపడతా ఉంది. నిజంగా సార్, ప్రధానమంత్రి మోడీ అయితేంది, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కంటే ఇక మోడీ కంటే ఎక్కువ కూడా బాగా గట్టిగా మాట్లాడతాడు, పార్లమెంట్లో నిలదీస్తాడు, ఆయన చాలా కౌంటర్లు కూడా వేస్తాడని చాలా పేరుంది. కానీ ఇద్దరు కూడా పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రాహుల్ గాంధీ గారు ఒక చిన్న ప్రశ్న అడిగారు. అంటే ఆ ప్రశ్న వారిది కూడా కాదు, ప్రజల ప్రశ్న. లాటరీ చార్జ్ జరిగింది, టీఆర్ గ్యాస్ తీసుకొచ్చారు, ఈ 2 కాకుండా మనకి కాలం చెల్లిన పెల్లెట్ను ఉపయోగించారు, బీహార్లో AK-47 ప్రయోగించారు. ఎవరి ఆదేశాల మేరకు ఇవి ప్రయోగించారు చెప్పండి అన్నారు. ఎవరు సమాధానం చెప్పాలా పార్లమెంట్లో ఈ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు? అసెంబ్లీలో రేజ్ అయినప్పుడు అసెంబ్లీకి సంబంధించిన ఆ రాష్ట్ర హోంశాఖ చెప్తారు. పార్లమెంట్లో రేజ్ అయినప్పుడు ఎవరు చెప్పాలి? అంటే చెప్పడానికి అమిత్ షా సిద్ధంగా లేరు. ఎందుకు లేరంటే దాల్ మే కుచ్ కాలా హై. అంటే బహుశా ఈ కాల్పులను ఆదేశం వేయడం వెనుక అమిత్ షా గారికి మరి ఏదైనా పాత్ర ఉందో లేదో తెలియదు మనకు. రాహుల్ గాంధీ గారు మీరు అమిత్ షా గారు మీరు ఆదేశిస్తే జరుగుతుంది అనట్లేదు ఆయన. ఎవరి ఆదేశం మేరకు నిజంగా లోకల్ పోలీస్ ఆఫీసర్ ఆదేశిస్తే చేసిండు అనుకోండి, లోకల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు కదా అమిత్ షా గారు. ఢిల్లీ గవర్నమెంట్ ఆదేశం మేరకే చేసిండు అనుకుందాం మనం, ఢిల్లీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు కదా. ఆ 2 చెప్పకుండా అమిత్ షా గారు పార్లమెంట్కు హాజరు కావట్లేదంటే అందులో అమిత్ షా గారి పాత్ర ఉన్నట్టుగానే ప్రజలు, ప్రజాస్వామ్యం ప్రేమించే వాళ్ళు, ప్రతిపక్షాలు భావించాల్సి ఉంటుంది. నిజంగా అమిత్ షా గారి ప్రమేయం లేకుంటే వారు పార్లమెంట్లో హాజరయ్యే విషయాలను చెప్పాలి కదా, చెప్పడానికి వారు సిద్ధంగా లేరు. ఇదే సందర్భంలో CRPF చీఫ్ అయితే మాత్రం బయట సమావేశంలో భాగంగా బరాబర్ భద్రతా సమస్యల దృష్ట్యా
పల్లెట్ గన్స్ వాడతాము, అవసరమైతే ఇంకేదైనా చర్యలు తీసుకుంటాము, తప్పు జరగకుండా నిరసన కార్యక్రమాల్లో జాగ్రత్త పడండి, మీకు నేను మద్దతుగా ఉంటానని కూడా ఆ చీఫ్ చెప్పారు. నిజంగా హోంమంత్రి చెప్పాల్సిన సమయంలో బయట నుండి వాయిస్ రావడం ఎట్లా చూస్తారు? సార్, ప్రభుత్వ అధికారులకు పరిమితులు ఉంటాయి సార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అల్టిమేట్గా ఉంటారు. వాళ్ళేం ఉగ్రవాదులు కాదు, విదేశాల నుంచి పొలం ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసిన వాళ్ళు కాదు. మన విద్యార్థులు డిమాండ్ వెరీ సింపుల్. నీడ్ పేపర్ లీక్ అయింది, 4 సార్లు లీక్ అయింది. మీరు ఒక కమిషన్ వేశారు, అది కూడా ఒక మేధావి కమిషన్, మనకు రంగరాజన్ కమిషన్ వేశారు, ఏది సైంటిస్టు. ఆ కమిషన్లను ఏం చెప్పాయి? దీంట్లో పై లెవెల్లోనే ఒక అవినీతి జరిగింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టాలని చెప్పింది. మీరేసిన కమిషన్ రిపోర్ట్ని మీరు బయటపెట్టే పరిస్థితి మీకు లేరు, నెంబర్ 1. నెంబర్ 2, మరి నీట్ పేపర్కి లీక్ అయితే బాధ్యత ఎవరు వహించాలి? విద్యామంత్రి బాధ్యత వహించాలి కదా. బాధ్యత అంటే భారతదేశ రాజకీయాల్లో ఏంటి? రాజీనామా చేయడం కదా. రాజీనామా చేసే కల్చర్, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశారు. ముద్దు కృష్ణమనాయుడు గారు ఇక్కడ ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయితే రాజీనామా చేశారు. రాజీనామా చేసే కల్చర్ మన దగ్గర ఉంది కదా, భారతదేశంలో ఉంది కదా. ఆ కల్చర్, పొలిటికల్ కల్చర్ ఉంది కాబట్టి అడిగారు. రాజీనామా చేయకుండా దాసే ప్రయత్నం చేశారు. చివరికి రాజీనామా చేశారు కదా. రాజీనామా చేసే వెంటనే విద్యార్థులు వెళ్ళిపోయినారు కదా. వెళ్ళిపోయిన విద్యార్థులను మళ్ళీ కేసుల మీద అరెస్ట్ చేయడం అనేది ఏమైనా సమంజసం? అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానాన్ని ఎవరు చెప్పాలి? హోంమంత్రి గారు చెప్పాలి, ఒక పోలీస్ అధికారి చెప్పదు కదా. ఆయన అడుగుతున్నది, రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న వెరీ సింపుల్ కదా. ఎవరి ఆదేశాల మేరకు ఇన్వాల్వ్ అయినారని అడిగారు. మరి ఆదేశాలు ఎవరు ఇచ్చారో చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? అమిత్ షా గారు చెప్పకుండా తప్పించుకోవడమే ధన్యత అనుకుంటే మనం ఏం చేయలేము. మనం ఈరోజు అమిత్ షా గారు తప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా వారి పాత్ర ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఇంతకుముందు ఒక అంశాన్ని మీరు మాట్లాడారు, దీప్కే అంశాన్ని. నిజంగా ప్రధానమంత్రి మోడీ డిగ్రీ సర్టిఫికేట్ను ఎందుకు పదే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి? నిజంగా ఆయన యూనివర్సిటీ సంబంధించిన అంశాలను కూడా బయట పెట్టాలని, ఆర్టీఐ సంబంధించిన అంశాలను కూడా బయటకు ఎందుకు తీస్తున్నాయి? నిజంగా ప్రధానమంత్రి డిగ్రీ సంబంధించిన వివాదం ఏంటి అసలు? సతీష్ గారు, మనం ఆనెస్ట్గా మాట్లాడుకుంటే చదువుకి ప్రజాప్రతినిధి హోదాకి సంబంధం ఉండదు. అవును. కానీ ప్రధానమంత్రి గారు పదే చెప్పుకోవడం మొదలుపెట్టారు. నేను పలానా దగ్గర చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, ఎంఎస్సీ చదువుకున్నాను అన్నాడు. నేను పొలిటికల్ సైన్స్ విద్యార్థినే. ఎంఏ అనేది ప్రపంచంలో ఆర్ట్స్లోనే భాగంగా ఉంటుంది, సైన్స్లో భాగంగా ఉండదు. పొలిటికల్ సైన్స్ అనేది ఎంఏ కోర్సు, మన భారతదేశంలో ఎంఎస్సీ కోర్సు కాదు. రెండోది, ఆయన ఎక్కడ చదువుకుంటో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఆయన సర్టిఫికేట్ మొత్తం డిస్టిలేషన్ ఉంది. అప్పుడు ఆయన చదువుకున్నప్పుడు డిస్టిలేషన్ లేదు, చక్కగా కాలిగ్రఫీ అంటే మంచిగా చక్కగా రాసే వాళ్ళతో సర్టిఫికేట్ బయటకు వచ్చేది. మోడీ గారు తన క్లాస్మేట్ పేరు చెప్పుకోలేరు, మోడీ గారు తన చదివిన యూనివర్సిటీ పేరు చెప్పుకోలేరు, మోడీ గారు సర్టిఫికేట్ ఎవరి చెప్పారు. ఆ సర్టిఫికేట్ మీద ఉన్న సంతకానికి అప్పుడు వైస్ ఛాన్సలర్ సంతకానికి సంబంధమే లేదు. ఇవన్నీ క్లియర్గా ఏంటంటే రకరకాల అంశాలు చూపెడుతున్నాయి. దీన్ని ఏం చెప్పడం కాదు. అంతకుముందు మన దగ్గర మాడబో శ్రీధర్ గారు, ఆయన మనకు ప్రధానంగా కమిషన్లో ఏది మనకు ఇన్ఫర్మేషన్ కమిషన్లో మెంబర్గా ఉన్నప్పుడు ఆయనే దానికి సంబంధించిన ఇష్యూస్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ గారు కోర్టులో కేసు వేశారు. కోర్టు ఎవరైతే కేసు వేసి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఆయనే మందలించే ప్రయత్నం చేసింది. అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనకి మోడీ గారి సర్టిఫికేట్లో ఏదో ఉంది, ఏదో మర్మం ఉంది, మనకు తెలియని విషయాలు ఉన్నాయి, ఏదో రహస్యం ఉంది. అవన్నీ ఏం లేకుండా మోడీ గారు నిజంగా యూనివర్సిటీ పోయి చదువుకున్నప్పుడు, యూనివర్సిటీలోనే వారికి ఎంఎస్సీ సర్టిఫికేట్ పొలిటికల్ సైన్స్లో ఇచ్చినప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది కదా. అదే దీప్కి అడిగాడు, తప్పే ఉంది. దీప్కి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం కాదు కదా. భారతదేశంలో యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ ఎట్లా ఇష్యూ అవుతుంది, యూనివర్సిటీ చదివేట్లుంటుందో తెలుసు. మరి మోడీ గారు కూడా యూనివర్సిటీ చదువులో ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పాల్సిన పడుతుంది కదా. ఇది ఓపెన్ చెప్పొచ్చు, నాకు చదువుతో సంబంధం లేదు, నేను రాజకీయ అనుభవంతో ఇక్కడ దాకా వచ్చానని చెప్తే వారికి హుందాతనం ఉంటుంది, వారి గొప్పతనం గుర్తింపబడుతుంది. కానీ సంబంధం లేని విషయాల మీద కామెంట్ చేయడం ఏదైతుందో, సంబంధం లేని క్వాలిఫికేషన్ ఆపాదించుకోవడం ఏదైతుందో దేశ ప్రజల అనుమానాలకి నివృత్తి కావాల్సిన బాధ్యత గౌరవ ప్రధానమంత్రిగా ఉంటుంది. దీప్కే చదువు విషయంలో చేసిన ఆరోపణలు, అలాగే ఆర్టీఐ ఇచ్చిన వ్యవహారాల కారణంగా బీజేపీకి అది బూమరంగ్ అయిందా? సహజం కదా, మనకు రివర్స్ ఫైరింగ్ అయిపోయింది కదా. వాళ్ళే సెల్ఫ్ ఫైరింగ్ చేసుకుంటే గ్రీన్ బోల్డ్ అయినప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకుంటే అయిపోయింది కదా. కాబట్టి బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ క్వశ్చన్ ఇచ్చినాక బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడడం మానేస్తారు. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఒక వేలుతో చూపెడుతున్నప్పుడు 4 వేలు మన వైపు చూపెడుతున్న జ్ఞానం కూడా ఉండాలి రాజకీయాల్లో. నేనేమంటున్నానంటే మోడీ గారికి చదువుతో సంబంధం లేకుండా ప్రజలు ప్రధానమంత్రిగా గౌరవించడానికి మనందరం కూడా గౌరవిస్తాం. గౌరవ ప్రధానమంత్రి కానీ మేము సంబోధిస్తాం, రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ లేని క్వాలిఫికేషన్ ఆపాదించడాన్ని మేము వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో మరి దీప్కే చెప్పిన క్వశ్చన్ కూడా, ఆయన అడిగిన ప్రశ్న కూడా భారతీయ జనతా పార్టీ లేదా గౌరవ ప్రధానమంత్రి గారు ఆన్సర్ చేస్తే మనందరం సంతోషపడదాం. మనం సార్, సిజేపీ పోరాట ఫలితము మొత్తానికి నిరుద్యోగ యువత అంతా కూడా పోరాట ఫలితము కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఒక అంశం,
మరొక అంశము ఈ బీహార్లో బంకింపూర్లో అయితే మాత్రం ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ప్రశాంత్ కిషోర్ సంబంధించిన కష్టము. కానీ ఈ రెండు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ ఖుషిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వారు తీసుకోవాలనుకుంటుంది. ఒక ఎక్కలేని జోషు, ఎక్కలేని మేమే గెలిపించినట్టుగా కూడా ప్రచారం చేసుకునేలాగా ఒక సంతోషకరమైన అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? సతీష్ గారు కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్న అడిగారు మీరు. దీని మీద కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి స్లోగన్ ఏదైతుందో అది కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ లేకుండా భారతదేశం ఉండాలన్నారు. స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ, భారత రాజ్యాంగం ఏర్పాటులో కీలకమైన భూమిక పోషించిన పార్టీ, అలాగే అనేక ప్రాజెక్టులను కట్టిన పార్టీ, ఊరికొక విద్యాలయాన్ని గవర్నమెంట్ స్కూల్ పెట్టిన పార్టీ, ప్రతి ఊరికి లింకేజ్ రోడ్లు వేసిన పార్టీ. ఆ పార్టీ రహిత భారతదేశాన్ని కోరుకోవడం వల్లనే వాళ్ళు ఇంత రాజకీయంగా ఇంత దివాలు కోరుతూ ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈరోజు వాళ్ళ యంత్రాంగం ఎంత పెరిగిపోయిందంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి భారతీయ జనతా పార్టీ కాకుండా ఈ దేశంలో మరే రాజకీయ పార్టీ ఉండదని వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అపజయానికి దారితీసిన ప్రతి సంఘటనని ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భారతీయ జనతా పార్టీని ఏకంగా పోరాడి వెనుకకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం సాధ్యం కాని పరిస్థితి ఈరోజు నిలబడింది. అందుకోసం ఇండియా అనే కూటమిని మేము క్రియేట్ చేశాం మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే మేమే గెలవగలుగుతాం, మాకే మొత్తం భారతదేశం మీద పట్టుంది, మేము ఏ ఎన్నికైనా మాదే విజయం, ఇక ప్రజాస్వామ్యం అంతా కూడా అట్టిగా అట్లా ఉంటుంది, ఏదైనా మాదే అనుకునే దానికి ఇవన్నీ సమాధానాలే. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి పరాజయం కూడా సహజంగా కాంగ్రెస్ పార్టీ ఆస్వాదిస్తుంది. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటిది, ఇక వేరే రాజకీయ పార్టీలు ఉండదు అనుకుంటున్నారు కదా, మేమే ఉంటున్నాం అన్ని రాజకీయ పార్టీలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ స్థానం పదిలంగా ఉండాలి, మా బలం ప్రకారం మేము ఉండాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీగా మేము దురాలోచన చేయట్లేదు, మేము మా పార్టీ బలాన్ని పెంచుకుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అహంకారానికి, భారతీయ జనతా పార్టీ విస్తరణకి ఎక్కడ బ్రేక్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మేము దాన్ని హర్షిస్తాం, వెల్కమ్ చేస్తాం. సరే, ఎన్నో డిమాండ్లు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు, రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున చేసినప్పటికీ కూడా కేంద్రంలో రాని కదలిక ఒక సిజేపీ ఆధ్వర్యంలో వచ్చిన నిరసనల నేపథ్యంలో వచ్చింది. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా పోరాట పంతా మార్చుకునే అవకాశం ఉందా? ఒక ప్రశ్న. మరోవైపు జంజీ ఆలోచనల్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఇప్పటికైనా మరి అంచనా వేసి వాళ్ళని పట్టించుకొని మరి ఉద్యమ బాట సీరియస్ చేసే అవకాశం ఉందా అనేది మరొకటి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరైనా మారాలి సార్. మారకుంటే రాజకీయ పార్టీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఈ దేశంలో దాదాపుగా 150 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో లేదా చదువుకున్న నిరుద్యోగులుగా ఉంటారు. 50 కోట్ల మందికి సంబంధించిన ఆస్పిరేషన్స్ను ఏ రాజకీయ పార్టీ అయినా స్వీకరించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మాకు ఆ యువ నాయకత్వం రాహుల్ గాంధీ గారి రూపంలో మనకు కనిపిస్తున్నారు. మానసికంగా ఆయన ఇప్పటికీ దృఢంగా ఉంటారు, ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భంలో మేము జంజీ మూమెంట్ అనేది ఒక పౌర సమాజానికి సంబంధించిన ఉద్యమం. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా కీలకమైనది ప్రజాస్వామ్యంలో పౌర సమాజమే. అంటే పౌర సమాజం ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తాం మనం. రాజకీయ పార్టీకి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. నాయకులు కార్యకర్తల ఓట్లతోటి ఏ ప్రజాస్వామ్యానికి సంబంధించిన రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో విజయం సాధించదు. సామాన్య పౌరులు ఓటేస్తేనే కదా. కాబట్టి జంజీ మూమెంట్ అంతా ఎందుకు క్లిక్ అయిందంటే దాని వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు అట్టింటి దగ్గరికి పోలేదు. తర్వాత ఆ ఇష్యూ మీద పార్లమెంట్లో చర్చకు అనుమతి ఇవ్వకుంటే ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర పోయి ధర్నా చేశారు ఆయన. కాబట్టి పౌర సమాజం స్వచ్ఛందంగా చేసే మూమెంట్, యువత ఈ దేశపు భవిష్యత్తు పౌరుల యొక్క పాత్ర ఏదైతుందో దానికి సంబంధించిన ఉద్యమం. కాబట్టి ప్రజా సమూహాలన్నీ, రకరకాల సివిల్ సొసైటీసు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ఉద్యోగాలు ఉండాలి, చదువు మంచిగా ఉండాలి, పేపర్ లీక్ అవుతుందని అనుకునే అందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ మూమెంట్కి రాజకీయ పార్టీ మూమెంట్ కన్నా పవర్ఫుల్గా కనపడదు అది. కాబట్టి సక్సెస్ అయింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీగా మేమేమంటున్నాం అంటే పౌర సమాజం యొక్క ఆస్పిరేషన్స్ను రాజకీయ పార్టీలకు గౌరవించాలనుకున్నాను. రాహుల్ గాంధీ గారు దాని తర్వాత కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు దాని రూపంలో. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా జంజీ జనరేషన్కి ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. అందుకోసం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 21 yearsకు పోటీ చేసే అవకాశాలను ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సరే, అది ఒక చర్చ రూపంలో అయితే బయటకు వచ్చింది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ వస్తున్న జనరేషన్ని, వస్తున్న తరాన్ని అడ్రస్ చేసేందుకు సిద్ధపడే ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశలో సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. సరే, చిన్న ఒక కంటిన్యూషన్ క్వశ్చన్ అడుగుతాను. సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక డిమాండ్ కూడా చెప్పారు. ఏంటంటే భవిష్యత్తులో నెక్స్ట్ ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుంది, విద్యాశాఖ మంత్రిగా జంజీ విద్యాశాఖ మంత్రి ఉంచేలాగా నేను మా వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేస్తానని కూడా మాట్లాడారు. కానీ
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి సీఎం సారథ్యంలో ఉన్నది. మరి ఇక్కడ యువకులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే ఎప్పుడో అయిపోయేదానికంటే ముందు ఆయన చేతిలో ఇప్పుడు అవకాశం ఉంది. మరి విద్యాశాఖ మంత్రో ఇంకొక మంత్రో జంజీకి ఇచ్చే అవకాశం లేకపోలేదా? ఎందుకంటే ఆ డిమాండ్కు సారూప్యత ఉండాలన్నా, కాస్త దేనికైనా దానికి క్రెడిబిలిటీ ఉండాలన్నా ముందు చేసి చూంచే అవకాశం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఇంకా సమయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాగా ఆలోచిస్తాడు. నిర్ణయం తీసుకున్నాక అమలు చేస్తాడు. కాబట్టి ఇంకా మాకు సమయం ఉంది. ఇంకా మంత్రిమండలిలో ఎవరిని ఉంచాలి, ఎవరిని కంటిన్యూ చేయాలి, ఎవరిని కొత్తగా తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి వివక్షత, విజ్ఞతకు సంబంధించిన విషయం. కాబట్టి ఒకవేళ వారు ఆ దిశగా ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటారు. వేచి చూద్దాము. చివరిలో పెను మార్పులు ఏమైనా రాజకీయంగా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాలు ఇంకా వస్తున్న అంశాలను తీసుకొని ఇంకేమైనా పోరాట పంత జంజీలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉద్యమ బాట కానీ లేకపోతే దీన్ని రాజకీయంగా మొత్తం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? బీజేపీని తట్టుకొని నిలవరించి ఒకనాటి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకునే అవకాశం దేశంలో కనిపిస్తా ఉందా? కాంగ్రెస్ పార్టీలో నేను దాదాపుగా దశాబ్దం పైగా పనిచేస్తూ వస్తున్నాను సతీష్ గారు. గతంలోతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఐడియాలజికల్ చర్చలు, ఐడియాలజికల్ ట్రైనింగ్ పెరిగింది. అట్లాగే నిరంతర అప్రమత్తత పెరిగింది. ఉదాహరణకు నేను మొన్నటిదాకా మీకు కనిపించలేదు, నేను ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళి ఎప్పుడు కాల్ చేసినా ఆదిలాబాద్ అంటున్నారు, హైదరాబాద్ ఇట్లా ఎట్లా పోతున్నారు అంటే పార్టీ మమ్మల్ని పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయమని నిర్దేశించింది. ఆ ఆదేశాలను అంగీకరించే వాళ్ళనే పార్టీ నాయకులు గుర్తిస్తామనే విషయం కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఇక్కడ తిరగడం కాదు, మీరు పోయి జనం క్షేత్రస్థాయిలో ఉండమన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కల్చర్ పెద్దగా కనిపించదని సీరియల్ చెప్తుంటారు. కాబట్టి మార్పుల కనుక కాంగ్రెస్ పార్టీ మారుతుంది. ఇక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వం, మీనాక్షి నటరాజన్ వారి నేతృత్వం మాకు పార్టీ వైపు, అలాగే మా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం ప్రభుత్వం వైపు దిశ నిర్దేశిస్తుంది. ఖచ్చితంగా మారుతున్న పరిస్థితుల కనుక కాంగ్రెస్ పార్టీ మారుతుంది. భవిష్యత్తు అధికారం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకే రాబోతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు దిశ టీవీకి ఇంటర్వ్యూ రూపంలో అందించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.